హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో ఉండే ఎక్వేరియం అనమాట. మా వారికి ఒక మంచి టైంపాస్ ఇది. ఇందులో చూడండి, ఆ పాలకూర ఇలా పెట్టారు కదా, అది కొంచెం అంటే ఈ చేపలకు సంబంధించిన ఫుడ్ వేరే ఉంటుంది, అది కూడా తెప్పించి వేస్తూ ఉంటారు మా వారు. దానికి తోడు ఇది కొత్త ప్రయోగం చేశారనమాట. ఈ పాలకూరను తీసుకొచ్చి ఈ పాలకూరను కొంచెం మెత్తగా ఉడికేలా చేసి, బాగా కాదు, కొంచెం మెత్తబడేలాగా చేసిన తర్వాత దాన్ని ఇలా ఎక్వేరియంలో ఒక రాడ్ కట్టేస్తే అవి చూడండి చేపలు ఎంత బాగా తింటున్నాయో. సో వాటికి మామూలు ఫుడ్ వేయడమే కాకుండా ఇలా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది ఒక మంచి టైంపాస్ అనమాట. ఉదయాన్నే దీని ఎదురుగా కూర్చొని టీ తాగుతుంటారు. అసలు మామూలుగా ఇట్లాంటి ఎక్వేరియం అనేది ఇంట్లో పెడితే ఒక దాని ఎదురుగా మనం కూర్చున్నప్పుడు ఒక మంచి అంటే ఇంటికి అందాన్నే తీసుకురావడమే కాదు, ఒక మంచి ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. మనకు చాలా హాయిగా అసలు అవి తిరుగుతూనే ఉంటాయి అక్వేరియంలో. వాటిని చూస్తూ నిజంగా టైం ఎలా గడిచిపోతుందో మనకు తెలీదు. కానీ ఇంత అందంగా రోజు చూడడానికి దాని వెనక కొంచెం కష్టపడాలి కూడా మనము. అంటే ఒక చాలా పెద్ద అక్వేరియం కాకుండా ఒక మీడియం సైజుది మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో అలాంటిది మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత అందులో ఉండగలిగే చేపలనే మనం తెచ్చుకోవాలన్నమాట. అలాంటి వాటినే మనము తెచ్చి వేసుకోవాలి. తర్వాత లోపల కొంచెం మనం ఆల్గేని, అంటే పచ్చని నాచు ఉంటారు కదా, ఆల్గేని తీసుకొచ్చి పెంచితే కూడా ఆల్గేని కూడా ఇవి తింటూ ఉంటాయి. తర్వాత ఇందులో వేసే నీళ్లు క్లోరిన్ లేకుండా చూసుకోవాలన్నమాట. లేకపోతే మనం క్లోరిన్ కలిపిన నీళ్లు ఉంటే ఒక బకెట్లో పెట్టేసేసి దానిలో క్లోరిన్ అంతా ఇవాపరేట్ అయ్యేంతకు 2 days బయట బకెట్లో పెట్టేసేయాలన్నమాట. తర్వాత ఆ నీటిని ఉపయోగిస్తే దానిలో చేపలు కొంచెం ఆరోగ్యంగా పెరుగుతాయి. లేకపోతే మనకు అవి వెంటనే చనిపోవచ్చు మన క్లోరిన్ ఉన్న నీళ్ళు అయితే. తర్వాత ఇప్పుడు ఈ ట్యాంక్లో ఉండే నీళ్లు కూడా వారానికి ఒక 2 సార్లు మాత్రం దాన్ని మార్చాలి. అంటే మొత్తం నీళ్లు మార్చాల్సిన అవసరం లేదు, ఒక 20-30% వరకు మనం వారానికి 2 సార్లు మారిస్తే కొంచెం ఫిల్టర్ కూడా శుభ్రంగా ఉంటుంది. తర్వాత అందులో ఉండే కొన్ని అవి ఇవి వేస్ట్ పదార్థాలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇవి ఏవైనా కూడాను కొంచెం నీళ్లు ఫ్రెష్గా ఉండేటట్టు మనము దానిలో ఒక చిన్న మోటార్ కూడా పెట్టి ఆక్సిజన్ దానిలో రన్ ఇదయ్యేటట్టు కూడా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత జనరల్గా ఇందులో మనము పెంచేవి ఏమంటే గప్పీలు, మోలీలు, ప్లాటీల్ ఇలాంటి చేపలను పెంచడం మనకు చాలా ఈజీ ఉంటుందన్నమాట. ఒకసారి మేము ఈ లూలు మాల్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉండే చేపలను కూడా తీసుకొచ్చారు తను. అవి పెడితే ఒక్కొక్క చేప అది 200 అనమాట. కానీ అది ఎక్కువ రోజులు 2 ఉండలేదు. దానికి బదులు ఇలాంటివి రఫ్ అండ్ టఫ్వి తెచ్చుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఇది ఒక 6 months నుంచి ఇలాగే ఉన్నాయి చూడండి. అందుకోసం ఇలాంటివి మనం కొంచెం రఫ్ అండ్ టఫ్ చేపల్ని పెంచితేనే బాగా ఉంటాయి అన్నమాట. సో మనం ఇంటికి రాగానే చిన్నపిల్లలు వస్తే ముందు ఈ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక మంచి టైంపాసు వాళ్ళకు కూడాను మనకు కూడాను చాలా హెల్దీగా ఉండొచ్చు. ఒక నేచర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. ఎక్కడో బయట ఒక చెరువు దగ్గరకో కాలువ దగ్గరకో వెళ్ళిపోయి అక్కడ చేపలు తిరుగుతుంటే మనం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి. అలాంటి హ్యాపీనెస్ కలుగుతుంది ఈ మన ఎక్వేరియం ముందు కూర్చొని మనం టీ తాగుతూ చూస్తుంటే. అవి కంటిన్యూగా అలా తిరుగుతూ ఉంటాయి కదా, నిజంగా ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో అక్కడ కూర్చుంటే మనకు చూస్తూ. కాకపోతే దానికి తోడు కొంచెం వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్లు పొల్యూట్ కాకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి. వాటిని ఆరోగ్యంగా ఉంచాలి. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న రిస్కులు మనము తీసుకోవాల్సిందే. అప్పుడే అవన్నీ కూడాను చాలా బాగా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. కొన్ని కొత్తవి కూడా దానిలో డెవలప్ అవుతూ ఉన్నాయి. అవి కూడాను దానిలో అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా ఇంటి ఎక్వేరియం.